హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అని చెప్పాలనే అనుకుంటున్నాను. కానీ నేనైతే అస్సలు బాలేదండి. ఎందుకంటే నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు లాగేశారనమాట. సో, స్కామర్స్ ఎంత ఇదిగా ఉన్నారనేది నా అంటే నేను ఫేస్ చేస్తేనే గానీ నాకు అర్థం కాలేదనమాట. సో, ఆ విధంగా డబ్బులైతే నా క్రెడిట్ కార్డ్ నుంచి పోయినియి. నేనేనండి మొత్తం చేసిందంతా నేనే. కానీ డబ్బులైతే పోయినియనమాట. సో, మీరెంత చదువుకున్నారు, అన్నీ తెలుసు, మీరెలా పోగొట్టుకున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో, అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నానండి. నాకన్నీ తెలుసు. ఇంగ్లీష్ బాగా వచ్చు. నేను ఎంబీఏ చదివాను. అండ్ బిజినెస్ కూడా చేస్తున్నాను. 10 మందితో తిరుగుతా ఉంటాము. సో, అంటే ఇలాంటి స్కాములు జరుగుతాయి అన్న సంగతి కూడా నాకు తెలుసు. ఇలాంటి లింక్స్ పంపిస్తారు. ఆ లింక్స్ క్లిక్ చేయకూడదు అన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా సరే నా క్రెడిట్ కార్డ్‌లోంచి డబ్బులు పోయాయన్నమాట. సో, అంటే ఇలాంటి స్కామ్ ద్వారా వాళ్ళు నా డబ్బులనైతే లాగేశారు. సో, అందుకని జెప్పేసి అంటే నేను ఇంతలా అన్నీ తెలిసి నేనే మోసపోయానండి. సో, అందువల్ల ఇంకెవ్వరు ఇలాంటి మోసానికి గురి కాకూడదని చెప్పేసి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ స్క్రీన్ షాట్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో, ఎలా డబ్బులు పోయాయి, వాళ్ళు ఏం చేశారో అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరతాయండి. సో, ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోయి అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది మీకు నేను చెప్పబోతున్నాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు జరగలేదులే అలాంటియి ఏదన్నా వస్తే నాకు తెలుసులే. నాకు ఇంగ్లీష్ వచ్చు. నేను చదువుకున్నాను. అలాంటి ఇబ్బంది ఏం లే అని మీరు కూడా అనుకోవచ్చు. అలాగే ధీమాగా నేను కూడా ఉన్నానండి. ఇలాంటివి నాకు చాలా వచ్చాయన్నమాట. అయినా సరే ఎక్కడ నేను అలాంటి పొరపాటు చేయలేదు. కానీ ఫైనల్‌గా ఒక మిస్టేక్ అయితే నేను చేశాను. సో, నా దాంట్లో నుంచి డబ్బులు పోయాయన్నమాట. సో, అది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్స్ జరుగుతాయి. సో, అందువల్ల ఏంటంటే కొంచెం అలర్ట్‌గా ఉండండి. సో, ఈ చీటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే మనకి ఈ మధ్య ఈకేవైసీ అని చెప్పేసి చాలా కాల్స్ వస్తున్నాయండి. బ్యాంక్ నుంచి ఎక్కువ వస్తాయన్నమాట. సో, నాకు కూడా అలాగే అకౌంట్స్ 2, 3 బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయన్నమాట. సో, నాకు అలాగే కాల్స్ వచ్చినియి. నాకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కూడా అకౌంట్ ఉంది. సో, ఈకేవైసీ చేయాలి. మీరు చేసుకోండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే వాళ్ళు అక్కడికి రమ్మన్నారనమాట. సో, నేను అక్కడికి వెళ్ళడానికి నాకు టైం లేక వస్తానని చెప్తున్నాను. నాకు అలా కాల్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత నాకు ఇంకొక బ్యాంకు ఎస్‌బీఐ బ్యాంక్ అంటే మనకి ట్రూ కాలర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ అని చెప్పేసి నాకు వచ్చిందనమాట. కాలొచ్చింది. ఇలా క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి ఈకేవైసీ చేపించుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో, అంటే వాళ్ళు తెలుగులో మాట్లాడట్లే హిందీలో మాట్లాడారనమాట. సో, నాకు కూడా హిందీ వచ్చు కాబట్టి నేను కూడా మాట్లాడా. ఈకేవైసీ నేను వెళ్తాను బ్యాంక్‌కెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి అన్నా. అప్పుడు నేను వేరే వర్క్‌లో ఉన్నాను. ఉండి 2, 3 టైమ్స్ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఉన్నప్పుడేంటంటే, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి నేను పెట్టేసేదాన్ని. అంటే నాకు ఎప్పుడు కాల్ చే మనం చేయడానికి ఉండదు కదా! వాళ్ళే చేయాలి కదా! ఎప్పుడు కాల్ చేయాలని వాళ్ళు అడిగేవారనమాట. అడిగితే పలానా టైంలో చేయండి అని చెప్పేసి నేను చెప్తా ఉంటే, మళ్ళీ తిరిగి అదే టైంలో వాళ్ళు చేసేవారు. ఆ టైంలో కూడా నేను బిజీగా ఉండడం. అలా 2, 3 టైమ్స్ వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉన్నారు. 2, 3 డేస్ అలా అనమాట. చేస్తానే ఉన్నారు. ఇంక నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, మీ కార్డ్ బ్లాక్ చేశాము అని చెప్పేసి చెప్పారు. చిత్రంగా ఏంటంటే, నాకు ట్రాన్సాక్షన్ జరగలేదనమాట ఆ రోజు. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ జరగలేదు. సో, నేనేమనుకున్నానంటే, నిజంగానే కార్డ్ బ్లాక్ అయినట్టుంది. ఈకేవైసీ కంపల్సరీ మీరు చేసేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అయిపోతది. మీ బ్యాంక్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. సో, ఈకేవైసీ చేసుకోండి అని జెప్పేసన్నారు. సరేలే అయిపోద్ది గదా! అని జెప్పేసి నేననుకోని, చేసుకుంటాను. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత నాకు కాల్ చేయండి. నేను చేసుకుంటాను అని జెప్పేసన్నా. తర్వాత వాళ్ళు కాల్ జేశారు. కాల్ జేసినప్పుడేంటంటే, ఆ టైంలో మా పిల్లలిద్దరూ నా పక్కనే ఉన్నారు. వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటా ఉన్నారనమాట. ఒక బొమ్మ కోసం నాకు కావాలని జెప్పేసి కొట్టేసుకుంటా ఉన్న టైంలో నాకు కాలొచ్చింది. కాలొచ్చేటప్పటికి నేను వీళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే మీకొక లింకొస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి.
సో, ఇదంతా కూడా నేను మీకు పక్కన ఈ పైన స్క్రీన్‌షాట్ తీసి పెడతానండి. చూడండి. వాళ్ళ నంబరు, వాళ్ళు పంపించిన లింకు, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఏం వస్తుందో అంతా కూడా మీకు డీటెయిల్డ్‌గా ఇక్కడ పెడతాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. సో, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు మొత్తం వివరంగా అంతా తెలియాలని చెప్తున్నాను. సో, వాళ్ళు లింక్ ఒకటి పంపించారు. ఆ లింక్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అంతా ఎస్‌బీఐ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని చెప్పేసే వస్తుందండి. ఎస్‌బీఐ అనేది వస్తుంది పైన మనకి వెబ్‌సైట్‌లో. సో, నేనేంటంటే పక్కన వీళ్ళ మెంటల్ టెన్షన్‌లో ఉన్నాను కదా! వీళ్ళిద్దరిని కొంచెం ఆహ్, మేనేజ్ చేస్తూ అలా ఉన్నాను కదా! సో, ఎస్‌బీఐ కార్డ్ అని ఎస్‌బీఐ అని వచ్చింది కదా! అని చెప్పేసి నేనేం చేశాను, మొత్తం అన్ని వివరాలు ఇచ్చేసాననమాట. మన ఫోను నంబర్ కాదు, మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సుంటుంది. తర్వాత కింద ఆప్షన్స్ ఉంటాయనమాట. ఈకేవైసీయా లేకపోతే సేమ్ అంతా బ్యాంక్‌లో వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. కాకపోతే కొంచెం కలర్ అది, కొంచెం ఫాంట్ అవి తేడాలున్నాయి తప్ప అంతా ఒకలాగే ఉంది. మనం పర్టిక్యులర్‌గా చూస్తేనే తప్ప దాన్ని ఐడెంటిఫై చేయలేం. అలాంటిది అంటే ఎప్పుడు వాడే వాళ్ళకి అది తెలుస్తుంది. జెంట్స్‌కి తెలుస్తుంది. లేడీస్‌కైతే అస్సలు తెలీదండి. నాకైతే నేనెప్పుడు అలా నేను చేయలేదు కాబట్టి నాకైతే అస్సలు ఐడియా లేదు. సో, ఇంకంతా ఎస్‌బీఐ మీదే వస్తుంది కదా! అని చెప్పేసి మొత్తం వివరాలన్నీ ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి అతను లైన్‌లోనే ఉన్నాడు. ఉండి ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి మొత్తం చెప్పాడు. నేను అలాగే ఓపెన్ చేశాను. మీరే ఎంటర్ చేయండి అని చెప్పేసి అన్నాడు. చేశాను. అంతా ఓపెన్ అయింది. ఓటీపీ వస్తుంది. మీరే ఓటీపీ ఎంటర్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. ఓటీపీ ఎంటర్ చేశా. అంతా ఓకే. ఇంకా ఆహ్, అంతా ఎంటర్ చేసేసాను కదా! అయిపోయింది. సక్సెస్‌ఫుల్ అనొచ్చింది. ఓకేనా? సక్సెస్‌ఫుల్ అనొచ్చిన తర్వాత అప్పుడేం చెప్పాడంటే, మీ క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ నాకు 1,00,000 లిమిట్ అనమాట. మీరింకా పెంచుకోవచ్చు. 150, 2,00,000 వరకు కూడా పెరుగుతది. సో, మీరు పెంచుకోవాలనుకుంటున్నారా? అని చెప్పేసి అడిగాడు. నేనేంటంటే చాలా రోజుల నుంచి నాకు బ్యాంక్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. క్రెడిట్ లిమిట్ పెంచుకోండి, పెంచుతామని చెప్పేసి బ్యాంకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడిగారు. సో, నేను వద్దని చెప్పేసి చెప్పాననమాట. సో, ఇక్కడ ఇతను అడిగేటప్పటికి సరే ఆన్‌లైన్‌లో మనకు అయిపోద్ది కదా! అని చెప్పేసి పెంచమని చెప్పేసి అన్నా. పెంచమంటే అతనేమన్నాడంటే, మీ దాంట్లో నామినీ ఎంటర్ చేయలేదు. నామినీ పేరు చెప్పండి అని జెప్పి అడిగాడు. సరే అని జెప్పేసి ఆ వెబ్‌సైట్‌లోనే నన్నే నామినీ ఫస్ట్ ఆప్షన్స్ వచ్చినియి అని జెప్పాను కదా! దాంట్లోనే ఎంటర్ నామినీ అని జెప్పేసి ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి నన్నే ఎంటర్ చేయమన్నాడు. ఆ నామినీ పేరు కూడా. సరే అని ఎప్పుడు నేను మా హస్బెండ్ పేరే ఇస్తాను నామినీ కింద. మా హస్బెండ్ పేరిచ్చాను. సో, మీ హస్బెండ్‌కి క్రెడిట్ కార్డ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడిగాడు. ఉన్నాయని చెప్పేసి అన్నాను. ఎంత లిమిట్ ఉంటదంటే అన్నీ 1,00,000 పైన అని చెప్పేసి అన్నా. ఏ బ్యాంక్ అయినా పర్లేదు. ఆ క్రెడిట్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేయమని చెప్పేసి చెప్పాడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయిందనమాట. అసలు నామినీకి, క్రెడిట్ కార్డ్‌కి ఏంటి సంబంధం? అని జెప్పేసి అనుకున్నా. అడిగాను కూడా. అసల ఆ క్రెడిట్ కార్డ్‌తో ఏం సంబంధం? జస్ట్ నాకు తెలుసు మినిమమ్ నాలెడ్జ్ కదా! నామినీ అంటే నామినీ పేరిస్తాం గానీ, వాళ్ళ ఇంకా అడిగితే వాళ్ళ ఫోను నంబర్ ఇస్తాం. ఎక్కడన్నా అది కూడా అంత నెసెసిటీ ఉండదు. ఎవరన్నా అడిగితే ఫోను నంబర్ అడుగుతారు. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు? అది కూడా లిమిట్ ఎంతుంది? ఏంటి? అయన్నీ అడగరు కదా! అది అవసరమే లేదు దానికి. సరే అని జెప్పేసి నేనడిగా. ఎందుకు ఈ వివరాలన్నీ ఇవ్వాలని జెప్పేసి అడిగాను. అడిగితే లేదు కంపల్సరీ మీ లిమిట్ పెంచాలంటే ఆ క్రెడిట్ కార్డ్ ఉండాల్సిందే. ఆ ఫోటో ఉన్నా పర్లేదు, ఆ కార్డ్ నంబర్ ఉన్నా పర్లేదు, ఏదైనా పర్లేదు నాకివ్వాలి అని జెప్పేసి అడిగాడు. ఏం అవసరం లేదు. నాకు లిమిట్ పెంచాల్సిన అవసరం లేదు. అంటే మీ నామినీ ఎంటర్ చేయాలన్నా కూడా నామినీ పేరు నా హస్బెండ్ పేరు నామినీగా ఎంటర్ చేయాలన్నా కూడా ఈ క్రెడిట్ కార్డ్ వివరాలు కావాలని జెప్పేసి అడిగాడు. ఎంటర్ చేయొద్దని జెప్పేసి అన్నా. చెయ్యొద్దన్నాను. అంతే టప్‌మని నా అకౌంట్‌లోంచి డబ్బులు కట్ అయిపోయినాయనమాట. అంటే నా అదృష్టం కొద్దీ నా అకౌంట్‌లో అప్పటికి 600 మాత్రమే ఉన్నాయండి. 600 చేంజ్ 630 ఎంతో నేను చెప్తాను మీకు స్క్రీన్‌షాట్ పెడతాను. సో, అది మాత్రమే ఉంది కాబట్టి ఆ డబ్బుల వరకేనే కట్ అయింది. అదే నా దాంట్లో 1,00,000 ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? నేను మొన్న ఈ మధ్య మేము హౌస్‌కి అంటే హౌస్ పర్పస్‌కి గృహప్రవేశం అది అయింది కదా! సో, దానికోసం అని చెప్పేసి మొత్తం మేము అమౌంట్ అంతా యూజ్ చేసేసాం. క్రెడిట్ కార్డ్స్‌లోంచే అన్నీ యూజ్ చేసామనమాట. సో, అందువల్ల 600 మాత్రమే ఉంది. అందువల్ల ఆ 600 వాళ్ళు కట్ చేసుకున్నారు. అదే నేను మా హస్బెండ్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చుంటే సేమ్ ఇదే మా హస్బెండ్ దాంట్లో కూడా జరిగేది. సేమ్ అలాగే మనం క్లిక్ చేసి వివరాలు ఇచ్చేసి ఇంక మొత్తం అమౌంట్ అంతా పోగొట్టుకుంటామనమాట. సో, ఎప్పుడైనా సరే, సరే ఇదంతా జరిగింది కదా! ఆహ్,
ఎక్కడ డౌట్ రాకుండా నాకు చేశారనమాట. కానీ నేను తర్వాత ఆ వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు కదా! ఆ లింక్ దగ్గరికెళ్లి చూస్తే అక్కడ అసలు ఎస్‌బీఐ అనేదే నేమ్ లేదనమాట. నేను ఎంత తప్పు చేశానంటే, అంటే వీళ్ళు పెట్టే మా పిల్లలతో నేను వాళ్ళు అల్లరి చేస్తుంటే ఆ ఇదిలో ఉన్నాను కదా! ఆ మైండ్ సెట్‌లో ఉన్నాను కదా నేను. సో, ఇంక లింక్ రాగానే ఏం చూసుకోలేదసల. ఆ లింక్ వాళ్ళు పంపించారు. బ్యాంక్ నుంచి వచ్చిందా లేదా ఏమి చూసుకోలేదనమాట. జస్ట్ ఆ ట్రూ కాలర్‌లో మనకి ఆ నంబరు మనకి కాల్ చేసినప్పుడు ఏంటంటే ఎస్‌బీఐ అని వచ్చింది. ఆ లోగో అంతా కూడా వచ్చిందనమాట. సో, ఇది కరెక్టే అనుకోని నేను వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి ఇంక వాళ్ళు చెప్పినయన్నీ చేసేసాను. సో, మొత్తం ఇలా మోసపోయాననమాట. బట్ ఇప్పుడు ఇక్కడ మీకు పోయింది 600 కదా! మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు అని మీరనుకోవచ్చు. కానీ ఇంత చదువుకొని, ఇంత తెలిసి ఆహ్, అది 600 తోనే పోయింది. అదే ఇంకా అమౌంట్ ఎక్కువయ్యుంటే అసల పరిస్థితేంటి? అనేది ఒక్కటండి. నాకు బాగా ఇంకా ఏమంటారు తొలిచేస్తా ఉంది అదొకటి. ఇంకొకటేంటంటే అసలు నేనే ఇలా మోసపోయాను. ఇంక దీని గురించి తెలియని వాళ్ళు ఎలా చెప్పండి అసల? మినిమమ్ బ్యాలెన్స్ అది ఉంటది కదా! మన అకౌంట్‌లో ఒక 10,000 ఒక 20,000 ఉంటది. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి అలాగా లింక్స్ పంపించి ఆ విధంగా జేస్తున్నారనుకోండి. యాక్చువల్‌గా ఇలాంటి స్కాములు జరుగుతున్నాయని నాకు తెలుసు. నేనే 10 మందికి చెప్తా. ఏమన్నా లింక్స్ వస్తే ఓపెన్ చేయొద్దు. ఏమన్నా లింక్స్ వస్తే క్లిక్ చేయొద్దు అని చెప్తా ఉంటాను. నేను ఏది క్లిక్ చేయను కూడా అసలు. కానీ ఎంత నమ్మకంగా మోసం చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివేంటంటే ఈ మధ్య ఏదైతే ట్రెండింగ్‌లో ఉంటుందో మనకి లింక్స్ పంపించి దాన్ని యూజ్ చేస్తారనమాట. సో, ఈ మధ్య ఈకేవైసీ అనేది ట్రెండింగ్‌లో ఉంది. దానికి నేను కూడా బలైపోయాననమాట. సో, ఇదండి విషయం. సో, ఎవ్వరైనా సరే ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటే అంటే నేనేం కంప్లెయింట్ చేయలేదు. ఇంకేం చేయలేదు. జస్ట్ నాకు డౌట్ అనమాట. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను కదా! నా క్రెడిట్ కార్డ్‌ని వాళ్ళేమన్నా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకున్నారేమో! మళ్ళీ నేనిప్పుడు నా కార్డ్ జనరేట్ అయింది. అమౌంట్ అది పే చేయాల్సుంది. అది కట్టాలా? కట్టకూడదా? ఏం చేయాలా? అని ఒక డైలమాలో ఉన్నాననమాట. సో, నేను కాంటాక్ట్ అవుతాను. బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఐ మీన్ నెక్స్ట్ ఏం చేయాలనేది చూస్తాను. నాకు తెలిసేంటంటే కార్డన్నా బ్లాక్ చేయాల్సుంటుంది. కొత్త కార్డ్ తెచ్చుకొని మనం డీటెయిల్స్ అన్నీ కూడా అంటే కొత్త కార్డ్ రావడం వల్ల ఏంటంటే డీటెయిల్స్ అన్నీ మారిపోతాయి కదా! సో, అది బెస్ట్ అనుకుంటున్నాను. లేదు అనుకుంటే నాకు తెలిసిన వాళ్ళు మా బ్రదర్ వాళ్ళేం చెప్తున్నారంటే అది వన్ టైమ్ ఓటీపీయే. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఏదైనా కట్ చేయాలనుకుంటే నీ మొబైల్‌కి ఓటీపీ రావాల్సిందే. నువ్వు ఓటీపీ చెప్తేనే వాళ్ళు చేయగలుగుతారు అని జెప్పేసి అంటున్నారు. కానీ రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని నేననుకుంటున్నాను. మనం కార్డ్ బ్లాక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకో కార్డ్ ఒస్తుంది కదా! సో, ఆ ఆలోచనలో ఉన్నాననమాట. సో, చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, ఎవ్వరైనా సరే ఇలాంటి స్కాముల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు. మీ అకౌంట్‌లోంచి డబ్బులైతే పోగొట్టుకోవద్దండి. సో, డబ్బులు చాలా కష్టపడాలండి రావాలంటే పోగొట్టుకోవడం మాత్రం చాలా చిటికలో అయిపోతుందనమాట. చూసారు కదా! ఎలా అయిందో. సో, అంతా నేను స్క్రీన్‌షాట్ మీకు పెడతాను. ఆ లింక్ కూడా మీకు పెడతానండి. జూమ్ చేసి పెడతాను. చూడండి మీకిలాంటి లింక్స్ ఏమన్నా వస్తే అస్సలు ఓపెన్ చేయొద్దు. సో, చూస్తున్నారు కదండీ! ఈ నంబర్ నుంచే నాకు కాలయితే వచ్చిందనమాట. 3 డేస్ కంటిన్యూయస్‌గా కాల్స్ చేస్తూనే ఉన్నారు. సో, ట్రూ కాలర్‌లో నాకు ఎస్‌బీఐ కార్డ్ అని జెప్పేసి వచ్చింది. సో, అందుకని జెప్పేసి నేను నిజంగా ఎస్‌బీఐ వాళ్ళే కాల్ జేస్తున్నారు అని జెప్పి అనుకున్నాను. సో, తర్వాత వాళ్ళతో మాట్లాడాక నాకు ఇలా లింక్ అయితే పంపించారనమాట. సో, చూసారు కదండీ! ఇది లింక్. ఇక్కడ చూసారా క్రెడిట్ అప్‌డేట్ వెరిఫై అని చెప్పేసుంది. పక్కన డబ్ల్యూఐఎక్స్ సైట్ అనుంది. అక్కడ ఎస్‌బీఐ అనుంటే ఆహ్, సరిపోద్ సరిపోతుందనమాట. అంటే అంత క్లారిటీగా నేను అంత ఓపెన్‌గా చూడలేదు. జస్ట్ క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ అప్‌డేట్ అని ఉంది కదా! ఆ సగమే చూసేసి నేను ఇంకా ఓకే అనుకున్నాను. ఈ విధంగా మనం ఓపెన్ చేయాలనమాట. సో, లింక్‌ని ఇలా ఓపెన్ చేసి కంటిన్యూ కొడితే మనకి వెబ్‌సైట్‌లోకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. సో, వెబ్‌సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారు కదండీ! ఎక్కడ డౌట్ రాకుండా ఎస్‌బీఐ కార్డ్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కైతే ఏమన్నా డౌట్ రావచ్చేమో. మనకి నార్మల్‌గా ఇలాంటి డౌట్స్ ఏమి రావు కదా! సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కింద ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడాను. చూసారా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, కేవైసీ అప్డేట్. నార్మల్‌గా మన ఎస్‌బీఐ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఎలా అయితే వస్తుందో అన్నీ అలాగే
వచ్చేలాగా ఎక్కడ డౌట్ రాకుండా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. అండ్ ఇక్కడ చూసారా ఫుల్ నేము, రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, నామినీ అంటే నామినీ అప్డేట్ అనేది నేను సెలెక్ట్ చేశాననుకోండి. సో, లాస్ట్‌లో మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మొత్తం మనకి ఓపెన్ అవుతుందనమాట. ఓపెన్ అయితే మనం ఈ విధంగా అన్నీ ఇచ్చేసుకొని లాస్ట్‌లో ఓకే చేయాలి. సో, నాకైతే కేవైసీ అప్డేట్ అన్నారు కాబట్టి నేను కేవైసీ అప్డేట్ కొడితే అప్పుడు నాకు ఈ పిన్ అనేదొచ్చింది. ఓటీపీ వస్తుంది గదా! ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇవన్నీ జరిగినియనమాట. సో, ఇది ప్రాసెస్. ఎప్పుడు కూడా లింక్ అనేది అస్సలు ఓపెన్ చేయకూడదండి. ఓపెన్ చేసినా మనకెక్కడ డౌట్ రాకుండా ఎస్‌బీఐ ఇదనేది వస్తుందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తే గనక ట్రూ కాలర్‌లో నేను చెప్పాను కదా! ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కేవైసీ అప్డేట్ అని వచ్చిందండి. ట్రూ కాలర్‌లో చూస్తే నాకు ఫోను చేస్తే మనకి ట్రూ కాలర్‌లో వచ్చేస్తుంది కదా! సో, అలా వచ్చింది. తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు అప్డేట్ చేశాను. కరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అని చెప్పేసి ఇప్పుడొచ్చిందండి. అప్పుడు గనక వచ్చుంటే అసలు ఇదంతా జరిగుండేదే కాదు. చూసారు కదా! ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే వస్తుందనమాట. ఇలాగా. లేదంటే మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూసామనుకోండి నార్మల్‌గానే వస్తుంది. చూసారా? ఎస్‌బీఐ కార్డ్ అని చెప్పేసి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గానే ఉందనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. 10 మందికి తెలియాలండి. ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ తెలుసు. తెలీదని నేను చెప్పట్లేదు. నాకు కూడా తెలుసు గదా! సో, ఒక్కసారి అంటే ఇలా ఉంటుంది కాబట్టి ఇంకొకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పండి. సో, నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతు వ్లాగ్స్. థాంక్ యూ.